అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇప్పుడు కార్తీక మాసం పూర్తయింది, తర్వాతకి వచ్చేటువంటిది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో మనకి పండుగలు ఏమీ లేవా అనుకుంటాం మనం. కానీ ప్రతి మహిళ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వార వ్రతం చేస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 వారాల అద్భుత వ్రతం లక్ష్మీ వ్రతం అన్నమాట. లక్ష్మీ వార వ్రతం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నమాట ఈ వ్రతం చేస్తే. ఇప్పుడు మనం ఈ వ్రతం గురించి నేను తెలియజేస్తాను. అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా స్త్రీలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం. హేమంతం వచ్చిందంటే చాలు మనం కోటి శుభాల మార్గశీర్షం వచ్చినట్లే. లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కళకళలాడినట్లే ఎటు విన్నా కూడా లక్ష్మీ నమస్తుభ్యం, ఎటు చూసినా కూడా నమస్తేస్తు మహామాయే అని ఆ అమ్మను ఆర్తితో స్తుతిస్తాము, పూజిస్తాము, అలాగే వింటాం కూడా. ఈ మాసము మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం. ఆయన సతీమణి మహాలక్ష్మికి కూడా చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో, సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. ఈ యొక్క వ్రత విధానం ఏమిటో అందరి కోసం ఇప్పుడు నేను ఈ శాస్త్రం ద్వారా నేను చదివి మీకు తెలియజేస్తాను. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారందరూ కూడా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతము. దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని, అలాగే లక్ష్మీదేవి నోము అని కూడా పిలుస్తారు. ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈప్స్తాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కిన మహా ఉత్కృష్టమైన వరం. కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం ఏ విధంగా చదివి తెలుసుకుందాము, అలాగే మార్గశిర మాసంలో మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఈ 5 వారాల అద్భుత వ్రతము. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సినటువంటి ఐశ్వర్య వ్రతం. 5 గురువారాలు చేయాలన్నమాట ఈ వ్రతాన్ని. ఈ నెలలో కనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం కూడా నోము నోచుకోవాలి. అంటే మొత్తం 5 గురువారాలు చేసుకోవాలి. ముందుగా ప్రాతకాలన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగట ముగ్గులు, రంగులతోటి ముగ్గులు బాగా తీర్చిదిద్దుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమను లేక ఫోటోను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతోటి, బియ్యం పిండితోటి వేసిన ముగ్గుతోటి అలంకరించుకోవాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత స్రజాం, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత స్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూల ఆదులు, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి.
ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అనంతరం సహస్రదళ పద్మాస్తాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యం అనంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షతల్ని శిరస్సును ధరించాలి. చివరగా క్షమాపార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని మనకి పెద్దలు చెబుతారు. తొలి గురువారం అమ్మవారి పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా మనం పులగము నివేదన చేయాలి. అలాగే 2వ గురువారం అట్లు తెమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నము, 4వ గురువారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి. 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణము బూరెలను నివేదించాలి. ఆ రోజు చివర 5గురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్లే. మంగళగౌరీ వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ యొక్క నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం వెలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలి అనేది పండితులు చెప్తున్నారన్నమాట. అయితే ఇందులో నియమనిష్టలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సినటువంటి గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు, కలహాలు ఆడకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఎంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది. ఒక్క గురువారం అనే కాదు, ఈ మాసంలోని ప్రతిరోజు కూడా లక్ష్మిని పూజిస్తే విష్ణు సతి దీవెనలతో 10 కాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరధూపం, పరిమళ ద్రవ్యాలు ఆమెకి ఇష్టం అన్నమాట. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలుగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని కూడా లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు. ఇక చివరగా ఈ మార్గశిరం లక్ష్మీ వారం యొక్క కథ వినాలి. అది విని మనం వింటే కానీ ఆ వారానికి ఆ వ్రతం నోము అనేది పూర్తవుతుందన్నమాట. ప్రతి గురువారం కూడా. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పొచ్చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను అత్తగారింటికి తీసుకెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె వెంట మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు ఆ ఇంటికాడ అత్తవారు. పుట్టింటి వారు కటికి దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడింది. పాపం తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏవైనా డబ్బు తీసుకురామని చెప్పి పంపించింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు.
దరిద్రము తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. తమ్ముడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో మరిచిపోయి కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావని అడుగుగా ఏమీ తేలేదని చెప్పాడు. మన దరిద్రం ఇంతేరా అని అనుకున్నారు పాపం. కొంతకాలం గడిచిపోయింది. సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకొని ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూటబెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఎలాగెందుకు ప్రాప్తించిందో అని మరలా అనుకున్నారు. మరలా కొన్నాళ్లకు కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకేమని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండుగ వెతికాడు. పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏం తెచ్చావు నాయన అడిగితే జరిగింది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీ వారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని చెప్పిందనమాట. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం నోటిలో ఏమీ వేసుకోకు, మనము వ్రతం చేసుకుందాం అని చెప్పింది సుశీల. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్లి అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంది మర్చిపోయి. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి సుశీలకు చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే ఆ నోము చేసుకుంది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది అమ్మ. ఆ వారం కూడా వ్రతం చేయటానికి వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది సుశీల. పిల్లలకు తల దూవుతూ ఆమె కూడా తల చిక్కు తీసుకుని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. సరే, 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గుంట తీసి గుంటలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అత్తన్నా అని చెప్పింది. అయ్యో అని తలసి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీ వారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే నీ అమ్మ చీపుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని
అదృశ్యమయ్యింది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. తర్వాత అక్షింతలు, కథ అయిన తర్వాత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అంటే ఈ వారాలన్నీ కూడా అయిపోయిన తర్వాత చివరిలో కథ విని అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమున విష్ణులోకమునకు వెళ్ళింది. కథ లోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. అలా మనము స్త్రీలందరూ కూడా ఈ మార్గశిర మాసంలో అందరూ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఈ 5 వారాల అద్భుత వ్రతాన్ని తప్పక చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవు. మరొక మంచి భక్తి వీడియోతో మరలా కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఈ 5 వారాల లక్ష్మీ వ్రతం అనేది మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు కూడా చేసుకుంటే వారికి ఐశ్వర్య కలుగుతుందని మనకి ఈ యొక్క పండితులు తెలియజేశారు. కాబట్టి అందరికీ షేర్ చేస్తారని భావిస్తూ సెలవు. ధన్యవాదాలు.